హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్కి స్వాగతము. మేము టీంతో కలిసి టీం లంచ్కి వెళ్ళామండి. ఇక్కడ ఫుడ్ ఉంది భయ్యా, సూపర్. ఇంత టేస్టీగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ 300+ ఫుడ్ వైడ్ వెరైటీస్ ఉన్నాయి. స్టార్టర్స్లో అయితే చికెను, ఫిష్, ప్రాన్స్ చాలా బాగుంది. కొన్ని ఐటమ్స్ అయితే డైరెక్ట్గా టేబుల్ పైన సర్వ్ చేస్తున్నారు. సో ప్రాన్స్ కావాలన్నా, ఫిష్ కావాలన్నా మనకు చెప్తే తీసుకొచ్చి మనకి టేబుల్ మీద ఆర్డర్ ఇస్తున్నారు. నేను చాలా కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల, ఫ్రెండ్స్ కొలీగ్స్ లేట్ అవ్వడం వల్ల స్టార్టర్స్ని వీడియో తీయలేకపోయాను. స్టార్టర్స్ని బాగానే ఎంజాయ్ చేస్తారు. కొన్ని ఐటమ్స్ మాకు దొరకలేదు అనుకుంటా. దాంతోపాటు మనకి లెమన్స్, ఆరెంజెస్, ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగున్నాయి. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదే మనకి స్టార్టర్స్లో పార్ట్ అనమాట. ఇకపోతే సలాడ్స్ గురించి చెప్పక్కర్లేదు. సలాడ్స్ ఎస్తో స్టార్ట్ అయినట్టుగా ఇక్కడ షేప్ కూడా టేబుల్ ఎస్తో ఉంటుంది. చాలా వెరైటీస్ ఉన్నాయి. సో గ్రీన్ కలర్వి, రెడ్ కలర్వి, వైట్ కలర్వి, అలా పోతే పెసలని, బీన్స్ అని, క్యాప్సికము, బీట్రూటు, క్యారెట్, శనగలు, మొక్కజొన్న, అబ్బో కొన్ని చాలానే ఇచ్చాడు. ఇవి కూడా మొత్తం కలిపి మనకి సలాడ్స్ కాబట్టి ఎస్ షేప్లో పెట్టి ఇక్కడ మనకి చూసుకోవచ్చు. సలాడ్స్ అయితే కొన్ని నేనైతే తెచ్చుకొని ఇక్కడ చూపిస్తున్నాను. పిజ్జా, కమింగ్ టు పిజ్జా సెక్షన్ అనమాట. ఇక్కడ మనకి లైవ్లోనే పిజ్జాను రెడీ చేసి ఇస్తారు. డామినోస్, పిజ్జా హట్ అంత కాకపోయినా బాగానే ఉంది. ఆ పక్కనే పానీపూరి, లైవ్ చాటు, ఇవన్నీ మనకి కనిపిస్తాయి. దోశకి ఇలాగా చూసి ఇక్కడ దోశ రెడీ చేస్తున్నారు. మనం కావాలంటే దోశ ఏదైనా రెడీ చేసిస్తారు. ఇక్కడ పానీపూరి, ఆ పక్కనే మోమోస్ తయారు చేస్తున్నారు. కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను, బ్యాక్గ్రౌండ్ అది కనపడటం కోసం అని. సో ఇకపోతే ఇక్కడ డోనట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ వెజ్ సెక్షన్ స్టార్ట్ అయింది. కర్డ్ రైస్ అని, వెజ్ బిర్యానీ, సాంబార్ ఉంది. అలాగే ఇక్కడ బీన్స్ సంబంధించిన కర్రీ, టమాటా కర్రీ, ఆ పక్కన కర్డ్తో కనపడుతూ ఉన్నాయి. ఈ వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీస్, ఇలా మనకి ఎక్కువ వెజిటేబుల్ తినం కాబట్టి అటు సైడ్కి వెళ్ళలేదు. ఇవన్నీ కూడా నాన్ వెజ్ అనమాట. బిర్యానీస్, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, సో మటన్ బిర్యానీ, ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి నాన్ వెజ్కి సంబంధించి. వైపు నాన్ వెజ్ కర్రీలు ఉన్నాయి. ఫిష్, మటను, చికెను రిలేటెడ్ కర్రీస్. ఇక్కడ పికిల్స్ కూడా పెట్టారు కొన్ని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా ఇందాక మనం అనుకున్నాం కదా, చేపల కూర కూడా బాగానే ఉంది. చికెన్ మంచూరియా కర్రీ లాగా ఏదో చేశారు. ఇక్కడ నాటుకోడి పులుసు లాగా పెట్టారు. దమ్ బిర్యానీ, మటన్ అయితే చాలా బాగుంది. మటన్ దమ్ బిర్యానీ నేను ట్రై చేశాను. సో చికెన్ దమ్ బిర్యానీ, కర్రీస్, చికెన్ సంబంధించిన ఐటమ్స్, పక్కనే వెజ్ అనమాట. రెండు కూడా ఒక పక్కనే ఉన్నాయి. సో డిస్ప్లే కోసం ఒక చిన్న పాపడ్ లాగా పెట్టారు. సో ఇంకా పోతే పికిల్స్ కూడా బాగానే ఉన్నాయి. కొన్ని రకాల పొడులు పెట్టారు ఇక్కడ మనకి, చట్నీలాగా. మళ్ళీ అప్పడాలు కొన్ని. స్వీట్ సెక్షన్ స్టార్ట్ అయింది. జిలేబీ, స్వీట్స్, డెజర్ట్స్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఒకటిగా రవ్వ లడ్డు, పాయసం, రాజ్భోగ్, ఇది బెంగాలీ వాళ్ళ స్వీట్స్. అలాగే చాలా అంటే డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. కొన్నిటికి మనకి సరిగ్గా తీయలేదు, బట్ మనకి గులాబ్ జామ్ కానీ, రసగుల్లా కానీ, ఇలా డిఫరెంట్ స్వీట్స్, మనకు కొన్ని తెలిసిన స్వీట్స్ ఉంటాయి కదా. సో ఆ స్వీట్స్ మొత్తం మీద ఇదంతా స్వీట్స్ సంబంధించిన టేబుల్. సో చాలానే ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. పుచ్చకాయ ముక్కలు, బొప్పాయి ముక్కలు, ఇలాగా డిఫరెంట్ స్వీట్స్. ఇవన్నీ కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ యాంబియన్స్ బాగుంది కదా అని, ఫిష్ అలాగా కనపడుతుందని నేను స్వీట్స్ కాడ ఫోటో దిగాను. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి స్వీట్స్ కవర్ చేద్దాం క్లియర్, కానీ మళ్ళీ కొంచెం క్లియర్గా కనబడుతుంది ఫ్రంట్ నుంచి అన్నట్టుగా తీశాను. కానీ స్వీట్స్ కూడా బాగున్నాయి. స్వీట్స్ అంటేనే స్వీట్ కాబట్టి అవి బాగానే ఉంటాయి. సో ఇక్కడ పోతే మనకి ఐస్ క్రీమ్స్ భయ్యా,
వీళ్ళు లైవ్లో ఐస్ క్రీము ఇదిగో ఐస్ పుల్లలు తయారు చేసి ఇస్తున్నారు మనకి. ఇక్కడ స్టేజ్ కూడా ఉంది. స్టేజ్ మీద లైవ్ సింగింగ్ ఉంటుందంట, ఆ రోజు లేదు. కానీ యాంబియన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇగో పైన కొన్ని చేపలు పెట్టాడు. ఎందుకనో తెలియదు కానీ వీడు చేపల పులుసు చేపలు అంటే ఎందుకు పెట్టాడో కానీ తెలియదు కానీ అక్కడక్కడ చేపలను బాగా కవర్ చేశాడు. సో మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ లేదా టీమ్ లంచ్, ఫ్యామిలీ పార్టీస్, బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం యాంబియన్స్ బాగున్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం బాగా ఫొటోస్ కానీ అవి బాగా అనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ ఇది వ్యూ అంతా చూసి వాళ్ళకి మంచి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదేదో కాదండి, ఇండియాస్ లార్జెస్ట్ గ్లోబల్ బఫెట్ మాస్టర్ పీస్ ప్రెస్టన్ ప్రైమల్ గచ్చిబౌలి నియర్ బయోడైవర్సిటీ. బాగా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.